మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. భారతదేశానికి జాతీయ చిహ్నం అనేది ఒకటి ఉంది, మనందరికీ తెలుసు. ఈ జాతీయ చిహ్నంలో 4 సింహాలు వెనుకకు తిరిగి నిలబడినట్లు ఉంటాయి. ఈ జాతీయ చిహ్నం క్రింద సత్యమేవ జయతే అనే మాటలు రాయబడి ఉంటాయి. దేవనాగరి లిపిలో రాయబడి ఉన్నాయి. దాని అర్థం ఏంటి అని అంటే సత్యమే గెలుస్తుందని. మనందరికీ తెలుసు సత్యమే గెలుస్తుంది అని. సత్యము అనంటే నిజము, మంచి, యథార్థత, నిజాయితీ, ఇలా మనం అనేక అర్థాలు చెప్పవచ్చు. సత్యం అనేది ఎల్లప్పుడూ చెడుకి, అబద్ధానికి వ్యతిరేకంగా ఉంటుంది. అయితే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అని చెప్పేసి మనం సాధారణంగా చెప్తూ ఉంటాం. ఇంతకీ ఈ లోకంలో సత్యము అంటే ఏంటి, సత్యము అంటే ఎవరు అని ఎవరు కూడా చెప్పలేదు. ఒక్క యేసు ప్రభువు మాత్రమే చెప్పారు, నేనే సత్యమును అని. ఆయన తప్ప ఎవరు చెప్పలేదు నేనే సత్యము అని. సత్యము ఎప్పుడూ ఎప్పటికీ కూడా గెలుస్తుంది అని మనం చెప్తా ఉన్నాం. సత్యము అనంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం. ఆయన తప్ప నేనే సత్యమును అని చెప్పిన వారు ఎవరూ లేరు. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, గొప్పవాడు, దేవుడు. దేవుడు తప్ప సత్యము మరొకళ్ళు ఉండరు, ఉండలేరు. సత్యముగా ఉండరు, ఉండలేరు. అయితే మనం సత్యమే గెలుస్తుంది అని చెప్తాం. నిజంగా సత్యమే గెలుస్తుంది. ఈ సత్యము గెలిచిందా అని మనం ప్రశ్నిస్తే దీనికి సమాధానంగా యేసుక్రీస్తు వారు చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఇలా చెప్పారు, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని చెప్పాడు. లోకములో ఉన్నది అబద్ధం, అసత్యం, అన్యాయం, అక్రమం, వీటన్నిటినీ జయించాను అని చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైన అసత్యం ఏంటి అని అంటే పాపమే. ఈ పాపాన్ని జయించాను అని ప్రభువు చెప్తున్నారు. ఆ పాపం నుంచి మరణం వచ్చింది. ఆ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు జయించి, ఆ యొక్క మరణాన్ని యేసుక్రీస్తు వారు ఓడించి, ఆ యొక్క విజయాన్ని మానవులందరికీ కూడా పంచి ఇచ్చారు. ఆ విధంగా మానవులమైన మనము కూడా లోకాన్ని జయించేవారిగా ఉండవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకి జయము కలుగును అని అక్కడ రాయబడి ఉంది. అవును, ఆయన జయించి ఉన్నాడు. ఆ యొక్క విజయాన్ని మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. అయితే మానవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే సంపూర్ణముగా విజయం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. జయించువాడు ఎవడు? యేసు దేవుని కుమారుడని విశ్వసించువాడు తప్ప అని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం తెలియపరుస్తుంది. కనుక మనము కూడా ఈ లోకాన్ని జయించే వారిగా ఉండాలి అని అంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలి. ఆయన మరణాన్ని జయించాడని విశ్వసించాలి. ఆయన మరణ పునరుద్ధానములందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనము కూడా జయించిన వారిగా ఉంటాము. సత్యమేవ జయతే. ఆమేన్.